హనుమాన్ జయంతి సందర్భంగా విహెచ్పి బజరంగ్ దళ్ తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్రకు మహానగరం సర్వం సిద్ధమైంది. కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరాస్తా వద్ద సామూహిక హనుమాన్ చాలీసా పఠనం, ముఖ్య అతిథులతో బహిరంగ సభను నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత కర్మన్ ఘాట్, సైదాబాద్, మలక్పేట్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ఇతర ర్యాలీలు కోటిలో ప్రధాన యాత్రతో కలిసి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతోంది. అక్కడ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియబోతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు విజయ యాత్ర నిర్వహిస్తోందన్న ఆ రూట్లోనే ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. హనుమాన్ విజయ యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి స్టార్ట్ అవబోతోంది? ఇక ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం నేను గౌలిగూడలోని రామ మందిరంలో ఉన్నాను. ఇక్కడే ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది హనుమాన్ విజయ యాత్ర. దీనికి సంబంధించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే యజ్ఞాన్ని ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే యజ్ఞం పూర్తయింది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి తాడ్బాన్ వరకు కూడా ఈ యాత్ర కొనసాగనుంది. దానికి విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పోలీసులు 12,000 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి ఈ యాత్ర జరిగే పూర్తి రూట్ మ్యాప్ ని కూడా క్లియర్ చేశారు. కిషన్ రెడ్డి గారు కూడా ఈ యాత్రలో హనుమాన్ టెంపుల్ చేరుకొని పూర్తిగా పూజలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఇక్కడే ఉండి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా రామ మందిరంలో ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీతో పాటు ఇక్కడ విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఇక ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసు పికెట్లు ఇప్పటికే ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోకుండా సరైన రూట్లో వెళ్లాలని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్లు చేయడం జరిగింది. ఇక తాడ్బాన్ ఏదైతే గౌలిగూడ నుంచి తాడ్బాన్ వరకు కూడా కోటి, అదేవిధంగా సికింద్రాబాద్ మీదుగా బోయిన్పల్లిలోని తాడ్బాన్ వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇటు జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులతో కలిసి ముందు జాగ్రత్తగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రతి ఏటా కూడా బజరంగ్ దళ్ విహెచ్పి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. వీర హనుమాన్ యాత్రకు సంబంధించి దీనికి సంబంధించి పక్క రాష్ట్రాల నుంచి స్వామీజీలు కూడా ఈ యాత్రలో వచ్చి పాల్గొంటారని చెప్తున్నారు. శ్రీరామ ట్రస్ట్ కి సంబంధించిన సభ్యులు కూడా హనుమాన్ మందిరంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది. యూపీ నుంచి స్వామీజీ కూడా వచ్చి ఇక్కడ భక్తులకి ఆశీర్వచనం ఇస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొని ఉంటారు. ఇక ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించిన అందరూ కూడా ఈ గౌలిగూడలోని హనుమాన్ మందిరానికి, రామ మందిరానికి చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి మరొక హాఫ్ అన్ అవర్ లోనే ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సిటీ పోలీసులు అయితే పూర్తిగా కోఆర్డినేషన్ తో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా కూడా పరిశీలించారు. ఆ రూట్ లో ఉన్న ఏదైతే వైర్లు కానీ ఇతర ఇబ్బందులు ఇవి రాకుండా అన్నిటిని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ పూజల అనంతరం యాత్ర ప్రారంభం కాబోతుంది. దీంట్లో హైదరాబాదే కాకుండా వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటారు కాబట్టి వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఎండాకాలం కాబట్టి వాటర్ సదుపాయాన్ని కూడా ప్రతి 2 కిలోమీటర్లకి మంచినీళ్ళని కూడా ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ అధికారులు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అయితే ముఖ్యంగా పోలీసులు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి ఈ శోభయాత్రకి సంబంధించి పరిశీలిస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి స్వామీజీ కూడా మాట్లాడుతున్నారు. सारे सनातनी हिंदुओं का संकल्प है कि जिन्होंने धर्म को लाया, जिन्होंने धर्म की रक्षा की, जिन्होंने संस्कृति की అయితే ఇక్కడ స్వామీజీ అందరికీ ఆశీర్వాదాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే రాముడికి సంబంధించి అయోధ్యలో రామ మందిరం నిర్మించిన తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన శోభయాత్ర కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న హనుమాన్ వీర యాత్ర కూడా
పెద్ద ఎత్తున భక్తులు అత్యుత్సాహంతో పాల్గొంటున్నారు. అయోధ్యలో రామ మందిరం తర్వాత హైదరాబాద్లో ఘనంగా భక్తులు హనుమాన్ జయంతి వేడుకలను కూడా నిర్వహించుకుంటున్నట్టు ఇక్కడున్న నిర్వాహకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ పూజల్లో పాల్గొని హనుమంతునికి సంబంధించి విజయయాత్రలో పాల్గొనే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.